నాకు కైలాసగిరి నుంచి బీచ్ వ్యూ పాయింట్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా ఫ్రెండ్స్ని ట్రైన్ దిగంగానే ఫస్ట్ అక్కడికే తీసుకెళ్ళాను నేను. ఎందుకంటే నాకు సముద్రాన్ని చూడడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అంతే మేము వచ్చేటప్పుడు లంచ్ అయితే ప్యాక్ చేయించుకున్నాం. కైలాసగిరిలో తిన్నాం అనమాట అది. సో వెళ్ళేటప్పుడు బస్ టికెట్ అయిపోయాం, కానీ వచ్చేటప్పుడు రోప్వేలో వచ్చాం. టికెట్ అయితే 150 రూపీస్ పడింది మనకి. రోప్వే నుంచి బీచ్ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి ఎవరు. ఇంకా కైలాసగిరి నుంచి నెక్స్ట్ రిషికొండ బీచ్ అయితే వెళ్ళాం. రిషికొండ బీచ్లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ 8 వరకు మేము టైం అక్కడే స్పెండ్ చేసాం అనమాట. నేను రిషికొండ బీచ్లో స్టాంప్ జంప్స్ అయితే చూశాను. చిల్డ్రన్స్ చాలా బాగా ఆడుతున్నారు. నాకు ఎందుకు ఆడాలనిపించింది. ఇంకా వాళ్ళని అడిగినది చిల్డ్రన్స్ కన్నా అడల్ట్స్ కూడా ఆడొచ్చు అంటే వాడు అడల్ట్స్ ఆడొచ్చు అన్నాడు. కానీ అది ఎక్కాక నేను ఆడినట్లేదు, వాడే నన్ను ఆడుకున్నట్టుంది. ఆల్మోస్ట్ టైము 8:30 అయిపోయింది. మేము అప్పటిదాకా రిషికొండ బీచ్లో స్పెండ్ చేసాం. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయాం. కానీ నాకేదో అసంతృప్తిగా ఉంది. ఎంత దూరం వచ్చి ఆర్కే బీచ్ చూడలేదు ఎంటర్ బాబు అనుకున్నాను నేను. నైట్ 11:30కి ఆర్కే బీచ్కి స్టార్ట్ అయ్యాం మేము. 500 మీటర్ స్పీడ్తో వచ్చే గాల్లో ఒకడు బర్త్డే క్యాండిల్ వెలిగిస్తా కనబడ్డాడు మాకు. వాడి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా.